పిఎస్యు బ్యాంక్స్ పిఎస్యు బ్యాంక్స్లో ర్యాలీ రావడానికి కారణం ఏంటి? ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్ట్ అనేది చూస్తే స్ట్రెంగ్త్ చూపిస్తుంది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ దాకా మూవ్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో గ్లెన్మార్క్లో ర్యాలీ చూసారా, పిచ్చెక్కిచ్చింది కదా. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో రిలయన్స్ మనం అనుకున్న లెవెల్స్ దగ్గర నుంచి సో మంచిగానే ఏంటంటే డీసెంట్గా జంప్స్ చేస్తూ వెళ్తుంది. మరి ర్యాలీకి ఏదైనా బ్రేక్ పడుతుందా, రిలయన్స్ ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తుందా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఆర్వీఎన్ఎల్ యొక్క చార్ట్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంటే డివిడెంట్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ డేట్ అనేది రాబోతుంది. మరి ఇలాంటప్పుడు దాంట్లో ఏదైనా స్టడీ చేయొచ్చా మనం, ఆ విషయాలను చూద్దాం. సో బిహెచ్ఎల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. సో IndusInd బ్యాంక్ మాత్రం ఈరోజు ఫాల్ డౌన్ అయ్యింది కదా. సో కానీ అది ఫాల్ డౌన్ కాదు. సో మళ్ళీ ఏంటంటే ర్యాలీ వైపు వెళ్ళబోతుంది IndusInd బ్యాంక్. ఆ అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లు అంటే ఎస్పెషల్లీ నిఫ్టీ గురించి మనం మాట్లాడాలి అని అంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓవరాల్గా ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీని చార్ట్స్ని స్టడీ చేస్తూ వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక మన ఛానల్లో చూస్తే నచ్చి మీరు ఖచ్చితంగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో చూడండి, నేను ఒక లెవెల్ డ్రా చేశాను. చూడండి, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్కి. సో ఎందుకని అక్కడ డ్రా చేశాను, సో ఎందుకని అక్కడ నుంచి బౌన్స్ వచ్చింది అని అంటే చూడండి. సో మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. బిగినర్స్ కోసం అంటే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్సు, స్టాక్ మార్కెట్లో బిగినర్స్ కోసం ఏంటంటే టాపిక్స్ రిపీట్ చేస్తూ ఉన్నాను అనమాట. అది సో నిఫ్టీలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ జోన్ ఎస్టర్డే వీడియోలో డ్రా చేసి చూపించాను. కానీ నిఫ్టీ హైయర్ లెవెల్లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఏంటంటే ఓపెన్ అయ్యి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాకి వచ్చింది. సో ఒకసారి చూడండి, ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు నేను పెయింట్లో తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం. సో ఓపెనింగ్ ఈ ఏరియాలో ఉంది, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా ఇది. సో ఓపెనింగ్ గ్యాప్స్ అప్, గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు ఓపెనింగ్ గ్యాప్స్ అప్ అయినప్పుడు మీనింగ్ ఏంటంటే థింగ్స్ అన్నీ బాగున్నప్పుడు గ్యాప్స్ అప్ ఉంటుంది కదా. ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే గ్యాప్స్ అప్ అంటే ఏంటి, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్ ఉన్నాడు కానీ సెల్లర్ లేడని అర్థం, అంతే కదా. నిన్న మార్కెట్లో టమాటాలు 30 ఉండి ఇవాళ 40 ఉన్నాయంటే ఏంటి అర్థం? అక్కడ కూరగాయల మార్కెట్లో కూడా ప్రీ మార్కెట్ ఉంటుంది కదా. సో 10కి మార్కెట్ అయితే ముందే ఆక్షన్ జరుగుతూ ఉంటుంది కదా. అక్కడ ఏంటంటే టమాటాకి డిమాండ్ ఉంది. ఇవాళ 30 అంటే కొనేవాళ్ళు ఎగబడుతున్నారు కానీ అమ్మేవాళ్ళు లేరు, అంటే అమ్మేవాళ్ళు అంతమంది సిద్ధంగా లేరు 30కి. అందుకని ప్రైస్ అనేది ర్యాలీ అయింది. సో నిన్న మార్కెట్లో 30 బోర్డు, ఇవాళ మార్కెట్లో 40 అంటే దాన్ని ఏమంటాం, గ్యాప్స్ అప్. స్టాక్ మార్కెట్లో కూడా నిన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ హెవీగా ఉండి ఆ ఏరియాలో సెల్ ఆర్డర్స్ లేకపోతే మార్కెట్ ఏంటంటే గ్యాప్స్ అప్లో ఓపెన్ అవుతుంది కదా. సో మనం ఏంటంటే వెయిట్ చేయాలి, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే సో మన ఏరియా ఏంటిది అని అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర హెవీగా బై ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఏరియా ఎంతకైనా డ్రా చేయండి, ఏం కాదు. దిస్ ఈజ్ ద ఏరియా కదా. సో నేను మార్కెట్ బాగా ట్రెండీగా ఉంది కాబట్టి సో స్టార్ట్ చేసి నేను జోన్ డ్రా చేశాను అంతే, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఏరియా. సో ఈ ఏరియా కోసం ఏంటంటే మనం వెయిట్ చేయాలి, అంటే బై ఆర్డర్స్ బాగా హెవీగా ఉండి సెల్లర్స్ లేని ఏరియా అది. సో మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ డిప్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బౌన్స్ అనేది ఇస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి చార్ట్ నేను చూపిస్తాను. చూడండి, మనకి ఓపెన్ అయిన తర్వాత డిప్ కొట్టింది కదా. సో డిప్ కొడితే ఈ జోన్ నుంచి మళ్ళీ ఏంటంటే బౌన్స్ వచ్చింది. అయితే బిగ్ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర బై ఆర్డర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు ప్రీవియస్ క్లోజింగ్ ఆర్డర్ దగ్గర తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, అది మనం మార్కెట్ యొక్క మూమెంట్ని కూడా అంచనా వేయాలి. గ్లోబల్ క్యూస్ బ్యాడ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇట్లా వెళ్ళకూడదు.
సో ఇవి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎట్లాంటి థింగ్స్ ఏంటంటే, సో స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ అంటే పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్. బ్రాడ్ వ్యూ అంటే ఏంటి, ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకి వెళ్ళాలని ఉంది. సో కాబట్టి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్తుంది, టు గో అప్ ర్యాపిడ్లీ ఇట్స్ ఏ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్. పైకి జర పైకి వెళ్ళడానికి ఏంటంటే ఆర్డర్లు దొరకవు. అందుకని ఏంటంటే సో హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు కొద్దిగా సేల్ చేసి కింద పడుతుంటే బై చేస్తారు. సో బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారనమాట. సో ఇది మనం చాలాసార్లు చెప్పింది. సో అయితే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీకు షార్ప్ అబ్జర్వేషన్ చాలా నెలలు కావాలి. సో జోన్ డ్రా చేయగానే ఇళ్ళగానే పండగ అవ్వదు. జోన్ డ్రా చేయగానే దాంట్లో బ్లైండ్గా బై చేద్దాం అనుకుంటే అవ్వదు. అక్కడ ఆ జోన్ స్ట్రెంత్ ఏంటి అది రన్నింగ్లో చూడాలి. ఓవరాల్గా మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ ఏంటి, ఎంత అగ్రెసివ్గా పైకి వెళ్ళాలని చూస్తుంది, ఆ జోన్లో నిలబడుతుందా లేదా అవి చూడాలన్నమాట. అంతేగాని కింద రంగాలనే ప్రీవియస్ క్లోజింగ్ రంగాలనే బై చేస్తాను అనుకుంటే సో అవ్వదు అక్కడ కదా. కాబట్టి ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేస్తారని చెప్పి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో అట్లాగే చెప్పాను ఏంటది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ ఉన్నప్పుడు నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బై అండ్ డిప్స్. అంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ పైన ఉన్నప్పుడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం షార్ట్ సెల్ చేసి కింద పడితే బై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. అది కింద పడితే డిప్స్లో బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి పైకి వెళ్తే అమ్ముదాం, అట్లా బై అండ్ డిప్స్, దాని తర్వాత పైకి వెళ్తే ప్రాఫిట్ బుకింగ్, ఎట్లా ఆలోచించాలి. అంతేగాని సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద ఇనీషియల్ షార్ట్ సెల్లింగ్. అంతే అర్థమవుతుందా? అదనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద డిప్స్, అంతేగాని వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. సో ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ రీసెంట్గా ఈ స్టేట్మెంట్స్ కామెంట్ చేయలేదో మన ఛానల్లో, కొత్త సబ్స్క్రైబర్స్ కానీ రీసెంట్గా ఏ థింగ్స్ నేర్చుకోలేదో వాళ్ళు ఈ 3 లైన్స్ అయినా టైప్ చేయండి, పైన 3 లైన్స్ అయినా టైప్ చేయండి. మీకు స్లోగా అర్థం అవుతాయి. ఒకే రోజులో మొత్తం అర్థం కావు, స్లోగా అర్థం అవుతుంది. స్టూడెంట్స్, గ్లెన్మార్క్ ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే ఇష్యూడ్ ఫార్మ్ 483 విత్ 0 అబ్జర్వేషన్స్ అనమాట. సో వాళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఔరంగాబాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించి ఫార్మ్ 483 విత్ 0 అబ్జర్వేషన్స్ అంటే క్లీన్ షీట్ కదా. అందుకని గ్లెన్మార్క్ ఫార్మాలో అంతలా ర్యాలీ వచ్చింది, మీరు చూడొచ్చు. చూడండి. అలాగే ఈరోజు బిహెచ్ఈఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బిహెచ్ఈఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి ఓపెనింగ్ 2% దాకా గెయిన్ వచ్చింది. ఎందుకనంటే సో ఆల్రెడీ మనకి ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే సో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ అనమాట. సో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ అప్డేట్ వచ్చింది. అంటే ఈ కాంట్రాక్ట్ అప్డేటు న్యూస్ అప్డేట్ రావడంతో ఈ బిహెచ్ఈఎల్కి కాంట్రాక్ట్ వచ్చిందని న్యూస్ అప్డేట్ రావడంతో సో ఏంటంటే వాళ్ళ ఓపెనింగే గ్యాప్అప్లో ఉంది. సో ఆ విషయం అనేది మనం చూడొచ్చు. ఒకసారి మనం చార్ట్ చూద్దాం. సో ఎన్టీపీసీకి సంబంధించి ఎంత 6100 crore ప్రాజెక్ట్ అనమాట బిహెచ్ఈఎల్కి వచ్చింది. ఒకసారి బిహెచ్ఈఎల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, బిహెచ్ఈఎల్ చార్ట్ చూస్తే కనుక సో మనకు ఆ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళ గ్యాప్అప్ అయింది. చూడండి సార్, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా వెళ్ళాలి అంటే అరచేతిలో వైకుంఠమే. న్యూస్ అప్డేట్ ఉంది, మనం అప్పుడు కొని ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ చేద్దామంటే అరచేతిలో వైకుంఠమే. సో అయితే ఈ న్యూస్ అప్డేట్ మనకు వచ్చే ముందే చాలామందికి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్కి వాళ్ళకి ముందే తెలుసు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే సో ఈ క్యాండిల్ యొక్క బయింగ్ చూస్తే ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆరిజిన్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే పాదముద్ర వేశారు. సో ఆ తర్వాత న్యూస్ బయటకు వచ్చింది. సో న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నామంటే మనమే లాస్ట్ పర్సన్స్. మరి ఇప్పుడు ఏదైనా చేయొచ్చా అంటే చూడండి, ఎవ్రీడే ఎంతలా ర్యాలీ అవ్వదు కదా. రేపు ఎల్లుండి ఏదైనా నిఫ్టీలో బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, సో మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో వెయిట్ చేస్తే సో మనకి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆపర్చునిటీ దొరికే అవకాశాలు ఉంటాయి నేర్చుకోవడం కోసం, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి బిహెచ్ఈఎల్ చార్ట్ నేను అలర్ట్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను. సో అంతేగాని న్యూస్ రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళొద్దు. సో న్యూస్ రాగానే ఇమ్మీడియట్గా దాంట్లో బై సెల్ చేయడం అనేది రన్నింగ్ ట్రైన్ని క్యాచ్ చేసినట్లే. కాబట్టి 266 దగ్గర జోన్ ఉంది కాబట్టి నేను అలర్ట్ 268 లెస్ దాన్ కండిషన్ పెడుతున్నాను. సో ఇది డిప్ కొడితే ఈ ఏరియాలో నేను సో థింక్ చేస్తానన్నమాట, ఇలా పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ చేస్తాను. సో డిప్ రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. సో అర్థమవుతుందా? రీసెంట్గా తెగ డౌన్ నడిచింది కదా, సో ఈ ట్రెండ్ని బ్రేక్ చేసింది. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా డిప్ వచ్చి పైకి వెళ్ళినా, డిప్ రాకుండా పైకి వెళ్ళినా సో పైకి అయితే కనుక వెళ్తుంది అనే విషయం అర్థమవుతుంది. కానీ మనం రీటైలర్ కాబట్టి ఏంటంటే సో మనం ఇట్లా ఆలోచించాలి. ఈ 268 బిలో ఈ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే రిస్క్ రివార్డ్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా స్టడీ చేయడానికి, నేర్చుకోవడానికి, స్టాక్ స్వింగ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడానికి మనకి పనికొస్తుంది అని చెప్తాను. కాబట్టి మీరు రిమైండ్ చేయండి. 268కి వచ్చినప్పుడు ఏదైనా
మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఏదైనా వీడియోలో రీసెంట్ వీడియోస్లో నేను దాన్ని మళ్ళీ స్టడీ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. చూడండి సార్, పిఎస్యు బ్యాంక్స్లో మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఈరోజు మంచి జోష్ అని చెప్పచ్చు. న్యూస్ అప్డేట్ ఏంటి అని నేను వెతకట్లేదు. ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నారు, ఆ విషయం అయితే అర్థమవుతుంది క్యాండిల్లో. సో అగ్రెసివ్ బయింగ్. సో అయితే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ర్యాలీ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ కాస్త స్లో డౌన్ అవుతుంది. సో అంటే రేపు ఎవరైనా కొత్తగా ఓపెనింగ్ వెళ్ళి బై చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ ఇరుక్కుంటారు. ఎందుకంటే సో ర్యాలీ వస్తుంది. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ జోన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రాఫిట్ బుకింగ్ జోన్ కాబట్టి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అంటే కాస్త డిప్ రావచ్చు, లేదా ఈ జోన్లో నానొచ్చు. షార్ట్ సెల్ మనం చేయకూడదు. ప్రాఫిట్ బుకింగ్ జోన్ వేరు, సెల్లింగ్ జోన్ వేరు. ప్రాఫిట్ బుకింగ్ జోన్ అంటే ఆరెంజ్ జోన్, అంటే ఇక ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి మనం వెళ్ళకూడదు. కాబట్టి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ర్యాలీ ఎందుకు వచ్చిందని నేను చూడట్లేదు. పిఎస్యూ బ్యాంక్స్ అన్ని ర్యాలీ వచ్చాయి. సో అయితే ఏంటంటే స్ట్రెంతీ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి చూడండి అంటాను. ఇంత నిలువుగా నిలబెట్టి లేపుతున్నారు చూడండి. సో ఎంత రేంజ్లో బై చేస్తున్నారంటే ఇది ఇన్స్టిట్యూషన్స్ అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ జోన్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి కాస్త డిప్ అవుతుంది. కాబట్టి సో మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టడీ చేయాలి అని అంటే 794 అలాగే 780 ఈ ఏరియాలో మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ తగిలి కిందకు వచ్చినా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా ఎవ్రీడే పైకి వెళ్ళవు కదా ప్రతి స్టాకు. సో ఎప్పుడెప్పుడు దొరకపోవు కదా. దొరికితే దొరికిన దాన్ని వెళ్ళటం, లేకపోతే వదిలేయటం అంతే. ఇప్పుడు మనకి IndusInd బ్యాంక్ చార్ట్ చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ బాగున్న ఈరోజు ఏంటంటే డిప్ కొట్టినట్టు కనిపిస్తుంది. కానీ అది ప్రాఫిట్ బుకింగ్ జోన్ అంతే. సో ఇబ్బంది ఏం లేదు. సో IndusInd బ్యాంక్లో ఏదైనా ఆపర్చునిటీ కావాలి అని అంటే 1440 to 1428కి రీట్రేస్ అయితే మళ్ళీ మనకి ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయడానికి బాగుంటుంది అది. సో రీట్రేస్మెంట్ ఎక్కడ దాకా వస్తుందా లేదా అని అంటే అది మనం జడ్జి చేయలేము. కానీ ఈ కిందకు వచ్చినా కిందకి రాకపోయినా ఓవరాల్గా అయితే కనుక ఈ పర్టికులర్ జోన్ని క్లియర్ చేసి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. సో నేను మాట్లాడిన థింగ్స్ అన్నీ కూడా నిఫ్టీ బ్రాడ్ వ్యూ పైకి ఉంది కాబట్టి చెప్తున్నాను. నిఫ్టీ బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే కనుక మనం ఈ డిస్కషన్స్ అన్నింటినీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది నిఫ్టీ బ్రాడ్ వ్యూ అప్ ఉంది కాబట్టి స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాలీ ఏవవుతున్నాయి, ఏవి అయ్యే పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఏవి రీట్రేస్మెంట్ అయ్యేస్తున్నాయి అనేది చూస్తున్నాం అనమాట. ఎందుకంటే బాణం వెనక్కి లాగేమనుకోండి, క్యాట్ బాల్ వెనక్కి లాగేమనుకోండి స్పీడ్గా ముందుకెళ్తుంది కదా. ట్రేడర్కి అది కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం 5th గేర్లో ఉన్నాము, బస్సుని క్రాస్ చేస్తాం, లేదా ముందు కార్ని క్రాస్ చేస్తాం. అలాంటప్పుడు ఏంటంటే ఎదురు ఇంకో వెహికల్ ఏదో వస్తుంది అనుకోండి, కొంచెం దూరంలో ఉంది, మనం క్రాస్ చేయగలం అనుకోండి. గేర్ డౌన్ చేసి లాగిస్తామా, గేర్ అప్ చేస్తామా? గేర్ డౌన్ చేస్తాం కదా. అలాగేంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ర్యాలీ అవుతున్న స్టాకు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక గేర్ డౌన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఏంటంటే పుల్ బ్యాక్ ర్యాలీ మంచిగా బాగుంటుందన్నమాట. అది కాస్త వెనక్కి లాగితే చూడండి, బాణం వెనక్కి లాగితే గట్టి కొడుతుంది. కాబట్టి సో మనకి ఆ రీట్రేస్మెంట్ని మనం క్యాచ్ చేసే ప్రయత్నం చేయాలి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ యొక్క చార్టు. సో రీసెంట్గా మనం లెవెల్ మాట్లాడుకున్నాము. సో రీసెంట్గా అంటే చాలా రోజులు అయిందండి. ఈ క్యాండిల్ అప్పుడు మాట్లాడుకున్నాము 29,000, 29,021, 29,000 20. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. రీసెంట్గా ఈ జోన్ గురించి మాట్లాడుకున్నాము. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అబ్జర్వ్ చేయండి, బౌన్స్ వస్తుందని స్టడీ వ్యూ ప్రజెంట్ చేశాను కదా. సో అయితే ఈ జోన్ నుంచి మంచి జోష్లోకే వచ్చింది. సో చూడండి ఎన్నిసార్లు డిప్ అయినా ఈ జోన్ క్లియర్ అవ్వలేదు. అంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్న ఏరియా అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సో అట్లాగే ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, కానీ ఇంటెన్షన్ పైకే ఉంది. కాబట్టి సో ఎవరైతే ఎక్కడి నుంచి స్టడీ చేస్తున్నారో, ఎక్కడి నుంచి వ్యూ అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అని చెప్తానమాట. కాబట్టి ఏదైనా తేడా ఉంటే నేను చెప్తాను. ఇక్కడ నుంచి స్టడీ చేసే వాళ్ళకి సో ఫర్దర్గా ఏంటంటే ఈ లాంగ్ స్టడీ వ్యూని కంటిన్యూ చేయొచ్చు, నేర్చుకోవచ్చు అని చెప్తానమాట. అది ఫ్రెండ్స్ రిలయన్స్కి సంబంధించిన అబ్జర్వేషన్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ వచ్చినట్లు ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు. కాబట్టి మనం ఏం చేసేది ఏం లేదు. సో మనం ఏం చేయలేము. దాంతోపాటు ఎగబడి పైకి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. సో సపోజ్ ఇవాళ వెళ్ళి లాంగ్ తీసుకున్నారు, రేపు గ్లోబల్ వ్యూస్ డౌన్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. సో అందువల్ల ఏంటంటే మనం ప్రాపర్ లెవెల్ లేకుండా వ్యూకి వెళ్ళకూడదు అనమాట. సో రేపో ఎల్లుండో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంటాయి కదా, అప్పుడు చూద్దాం. ఇక్కడ జోన్ ఉంది కదా 25,786, కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 25,786, 25,670 అదనమాట. సో ఏదైనా డిప్ కొడితే ఈ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్స్ని
మనం క్యాప్చర్ చేయొచ్చు. చెప్పా కదా, బాణం వెనక్కి లాగితే బాగుంటుంది, అది అంతకంటే ఏం లేదు. సో మనం దాంతోపాటు వెళ్ళాలంటే మధ్యలో గ్లోబల్ క్యూస్ ఏదైనా థింగ్స్ అయి ఉన్నా ఇబ్బంది పడతారు. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాకపోయినా కొద్దిగా రివర్స్లో సెల్ కొట్టారు అనుకోండి, ఇబ్బంది పడతారు. అర్థమవుతుంది అది. అంతేగాని ఆ రన్నింగ్ బాస్ని క్యాచ్ చేయలేము స్టాక్ మార్కెట్లో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క చార్టు. నేను వీడియో చేస్తున్నప్పుడు అరౌండ్ 3 అవుతుంది, 25,924. సో 25,900 కింద క్లోజ్ అయిందా పైన క్లోజ్ అయిందా, డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పైకే చూడండి. మీరు ఎక్కడ చూసినా బై చేయాలి అంటే అది దాటమని చెప్తారు, అది దాటేదాకా ఆగాలి. సెల్ చేయాలంటే కిందకి దిగేదాకా ఆగాలి. కింద సెల్ చేయటం ఏంటి, పైన బై చేయటం ఏంటి, మీలో ఎప్పుడు ఎవరికి అనిపించలేదా? ఎందుకంటే ఎన్ని లాజిక్స్ మనం విన్నా స్టాక్ మార్కెట్లో ఇన్నర్ సెన్స్ అనేది ఇన్నర్ సెన్స్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో చెప్తుంటారు కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది 25,000 దిగేదాకా నేను నెగిటివ్గా మారను అని. 25,000 దిగిన తర్వాత నెగిటివ్గా మారటానికి లాజిక్ ఏంటి? 25,000 దిగేదాకా వెయిట్ చేయాలి అని అంటే 25,000 దగ్గొడుతుంది ఎవరు? కాబట్టి డైరెక్షన్ చేంజ్ అయితే ముందుగా ఐడెంటిఫై చేస్తే, హైయర్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తే బెనిఫిట్ కదా. అలాగే మనకి ఏదైనా బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే రీట్రేస్మెంట్లో కానీ, లేకపోతే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాము అసలు ఈ ర్యాలీ యొక్క ఆరిజిన్ ఇక్కడ ఐడెంటిఫై చేసాం ఈ ఏరియాలో, ఇక్కడ కానీ మనం ఆలోచిస్తే మనకు బెనిఫిట్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది, ఇలా ఐడెంటిఫై చేస్తే ర్యాలీని, లేదా ఈ రీట్రేస్మెంట్స్లో ఐడెంటిఫై చేస్తే బెనిఫిట్ అవుతుంది, రీట్రేస్మెంట్లో మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఐడెంటిఫై చేస్తే. అంతేగాని దాంతోపాటు వెళ్ళాలి, లేదా నేను 26,000 దాటితే కొంటాను, 26,000 దాటితే మోర్ బుల్లిష్, ఇట్లాంటివి కనిపిస్తాయి. మీరు ఇండియా వైడ్ హిందీ ఇంగ్లీషు ఎంత పెద్ద మీరు సోషల్ మీడియా చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ మీకు అనిపించలేదా? కామెంట్ చేయండి. ఎందుకని పైకి వెళ్ళేదాకా వెయిట్ చేసుకోవాలి, సెల్ చేసేటప్పుడు కింద దాకా దిగేదాకా ఆగి సెల్ చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? సో ఆ విషయం అనేది, ఆ డౌట్ ఎప్పుడు మీకు రాలేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తానని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. నైట్ వీడియో కుదరకపోవచ్చు చాణక్యాలు. రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, గుడ్ డే.